ఏ నాయకుడు వచ్చినా ఈ రోడ్లు పోసేస్తాం, ఈ నెలలో పోసేస్తాం, వచ్చే నెలలో పోసేస్తాం అని చెప్పి వెళ్ళే నాయకులు తప్ప మాకు ఏ పనులైనా మేము పిలిస్తే పలికే వ్యక్తిగా కుమార్ రాజా గారు మా అందరికీ సానుభూతితనంగా ఉండటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. కుమార్ రాజా గారిని గెలిపించుకున్నందుకు 2024లో కుమార్ రాజా గారు ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడే, నమస్కారం అండి, నా పేరు గురుపూడి రామకృష్ణ, మాది రిమ్మన్పూడి విలేజ్, పామర్ మండలం, కృష్ణా డిస్టిక్. మా గ్రామంలో బీటీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. మా ఊర్లో ఎన్నో సంవత్సరాల మట్టి రోడ్ల గురించి కానీ, ఊర్లో గ్రామంలో రోడ్ల గురించి, లేదా గ్రామం నుంచి బయటకు వెళ్ళే మెయిన్ రోడ్డు గురించి చాలా ఇబ్బందులు పడుతున్నాం 15 సంవత్సరాల నుంచి. కొండాయిపాలెం నుంచి రెమ్మన్పూడి దాకా వయా జోనపూడి రోడ్డు 14-19 మధ్య చంద్రబాబు గారి హయాంలో చేయటం జరిగింది. తర్వాత దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. గత ఎమ్మెల్యే తొంగితోని కూడా చూడలేదు. మరి ఈ రోజున ఉన్న ఇబ్బందులకి కుమార్ రాజా గారు పట్టించుకుని మీ ఊర్లో ఉన్న రోడ్ల సమస్యలన్నీ నేను వచ్చిన సంవత్సరం నుంచే తీసివేస్తానని చెప్పారు. వచ్చిన సంవత్సరం నుంచే పనులన్నీ చేసి పెడతానని చెప్పారు. ఆయన అన్న విధంగానే ఆయన వచ్చిన సంవత్సరంలోపే 60 లక్షలు గ్రాంట్ రిలీజ్ చేసి మాకు ఊర్లో సీసీ రోడ్లు అనేవి, మొత్తం ఊర్లో ప్రతి రోడ్డు అనేది సీసీ రోడ్డు అనేది చేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. 1,05,00,000 పెట్టి బీటీ రోడ్లు వేయించడం జరుగుతుంది. దానికి శంకుస్థాపనగా వరల్ కుమార్ రాజు గారు మా ఊరికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని పనులు చేసినా సరే ఇంకేం సమస్యలు ఉన్నా నేను తీరుస్తాను, నేను మీ అందరికి పెద్ద పాలేరుగా పనిచేస్తానన్న మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా రెమ్మన్పూడి గ్రామ ప్రజలందరూ కుమార్ రాజా గారికి అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.